ఈ వీడియోలో 12 to 19 టేబుల్స్ ఎలా ఈజీగా నేర్చుకోవాలో తెలుసుకుందాం. చిన్నపిల్లలు అండ్ చాలామంది 2 to 9 ఈజీగా గుర్తుపెట్టుకుంటారు, కానీ 12 to 9 అంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంటారు. అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఇందులో 2 to 9 టేబుల్ నుంచి 12 to 19 టేబుల్ ఎలా రాయాలో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ టేబుల్ నుంచి 12th టేబుల్ ఎలా రాయాలో చూద్దాం. సో ఫస్ట్ నార్మల్ ఎగ్జాంపుల్ కోసం సెకండ్ టేబుల్ అంతా రాసేసుకున్నాను. లెఫ్ట్ సైడ్ 1 to 10 యాడ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ వాల్యూస్ యాడ్ చేస్తూ రైట్ సైడ్ వాల్యూ సేమ్ అలాగే ఉంచాలి. సో 1 + 0 1. సో రైట్ సైడ్ వాల్యూ 2 కొట్టి 12. సో 2 + 0 2, 3 + 0 3, 6, 4 + 0 4 and 8, 5 + 1 6 0, 6 + 1 7 72, 7 + 8 84, 8 + 1 9 96, 9 + 1 10 108, 10 + 2 అండ్ అలాగే 0, టోటల్ 120. ఇప్పుడు 9th టేబుల్ నుంచి 19 టేబుల్ ఎలా రాయాలో చూద్దాం. సో రైట్ సైడ్ వాల్యూ సేమ్గా ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ వాల్యూ మాత్రం మనం చేంజ్ చేస్తూ ఉంటాం. లాజిక్ అర్థం అవడానికి నేను 9 టేబుల్ రాశాను, అలాగే లెఫ్ట్ సైడ్ 1 to 10 రాశాను. వన్స్ లాజిక్ అర్థమైందంటే ఇలా రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వాల్యూ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. రైట్ సైడ్ వాల్యూ సేమ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది. సో 1 + 0 1 19, 2 + 1 3 8, 3 + 2 5, సో 7 అలాగే రాస్తాం. 4 + 3 7, 6, 5 + 4 9, 5 అలాగే ఉంటుంది. 6 + 5 11, 4, 7 + 6 13, 3 as it is, 8 + 7 15, 2, 9 + 8 17, 1 అలాగే రాస్తాం. 10 + 9 90 and 0. సో ఇలాగే ఏదైనా ఒక నెంబర్ కావాలనుకున్నా కూడా, సో 18 8 8 8 64 4 అలా ఉంటుంది. 8 + 6 14, సో 18 8 144. ఇక్కడున్న లాజిక్ ఏంటంటే, ఇక్కడ 1 to 19 టేబుల్ మధ్యలో మనం ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తున్నామో ఆ నెంబర్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ 5 టైం మల్టిప్లై చేస్తే 5, 6 టైమ్స్ చేస్తే 6, 7 టైమ్స్ చేస్తే 7 అలాగా యాడ్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ 1 more ఎగ్జాంపుల్. 19 7s అంటే ఇక్కడ 19ని 7 టైం మల్టిపుల్ చేస్తున్నాం. సో ఫస్ట్ 9 7s 63. హౌ మెనీ టైమ్స్ వీఆర్ మల్టిప్లైయింగ్? 7 టైమ్స్. 7 + 3 13. 1 more ఎగ్జాంపుల్. 17 4s 7 4s 28. సో 2ని 4 టైం మల్టిప్లై చేస్తాం కాబట్టి 4 యాడ్ చేయాలి. 2 + 4 6, 17 4s 68. ఇలాగ ఈజీగా 12 to 19 టేబుల్ని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ మెథడ్ ఉపయోగించి ఈ 2 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.